హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ రోజు అయితే మామిడి తోటలో ఉన్నామండి. ప్రకృతి ఒడిలో రమణీయంగా ఉంటుంది కదా. ఈ రోజు అయితే ఓ స్పెషల్ డిష్ చేద్దాం అనుకుంటున్నాను. హోల్ చికెన్ ని మీకోసం అయితే గ్రిల్ బార్బిక్యూ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాము. సో ఫ్యామిలీస్ తో వచ్చామండి ఎంజాయ్ చేయడానికి. సో ప్రకృతిలో హ్యాపీగా ఉంటుంది. స్టే ట్యూన్ అండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ డక్స్ అయితే మా పిల్లల ఫేవరెట్ అండి. అలవాటు పడితే ఇట్టే దగ్గరికి వచ్చేస్తాయి. చిన్నగా ఉన్నప్పుడు కర్ణాటక నుంచి తెప్పించాము, ఇప్పుడైతే పెద్ద అయిపోయాయి. వీటి వల్ల అయితే ఎంత టైం పాస్ అవుతుందంటే ఫామ్ హౌస్కి వస్తే ఇట్టే సరదాగా గడిచిపోతుందండి వీటి వల్ల. ఈ లవ్ బర్డ్స్ కానీ లిటిల్ ప్యారెట్స్ కానీ చాలా సరదాగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటాయండి. వీటి అరుపులే ఫామ్ హౌస్ కి ఒక కళని తెచ్చిస్తాయి. ఇక్కడ మామిడి కాపు చూస్తున్నారు కదా, ఫుల్గా పూత పట్టేసింది. మామిడి పిందెలు కూడా మంచిగా దిగాయండి. ఈసారి కాపు బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో పచ్చగా, చల్లగా, మంచి అట్మాస్ఫియర్, చక్కటి ప్రకృతిలో మన ఫామ్ హౌస్ అయితే ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందండి. సో ఇక్కడ మీకు ఒక దొంగను చూపిస్తాను చూడండి. అవతల తిరిగి దొంగతనంగా మామిడి పండ్లు తినేస్తున్నాడు మా తమ్ముడు మహేష్. మధ్య మధ్యలో ఉసిరి చెట్లు కూడా వేసామండి, వాటి కాపు అయితే అయిపోయింది. ఇక పిల్లల ఆనందానికి అయితే హద్దులే ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మన దగ్గర అయితే 2 హోల్ బర్డ్స్ ఉన్నాయి. సో ఈ 2 హోల్ బర్డ్స్ తో ఈరోజు అయితే మనం గ్రిల్ చికెన్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము మన చికెన్ ని కంప్లీట్ గా ఉప్పు, పసుపు వేసి చక్కగా మోటార్ నీళ్ళతో హ్యాపీగా కడుక్కునేసిద్దామండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ రెసిపీ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన ఐటమ్స్ అయితే చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ఇది జీలకర్ర పొడి, పసుపు, ఇది కొంచెం గరం మసాలా, ఇది ధనియాల పొడి, ఇదేంటిది చికెన్ మసాలా అండ్ కార్న్ ఫ్లోర్. ఇంకా వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాము. సో పెరుగు మ్యారినేషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చికెన్ కంప్లీట్గా టెండర్గా అయిపోతుంది. సో ఇవన్నీ వేసుకున్నాక మంచిగా నిమ్మకాయ పిండేసుకొని చక్కగా కలిపేసుకుందాము. నిమ్మకాయ పిండడం వల్ల ఒక మంచి ట్యాంగినెస్ వస్తుంది. సో ఆ మ్యారినేషన్లో నిమ్మకాయ పిండుకొని చక్కగా చికెన్కి అయితే పట్టించేద్దాము. ముందైతే ఈ మ్యారినేషన్ మిక్చర్ని అయితే మాత్రం శుభ్రంగా కలుపుకోవాలండి. సో మంచిగా కలుపుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుండుమల్లి చెట్టు అండి. ఒక్కొక్క పువ్వు రోజా పువ్వు సైజు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మంచి అద్భుతమైన సువాసన అండి, గుమాయిస్తుంది. ఆ మొగ్గ చూసారా ఎంత పెద్దగా ఉందో. పువ్వు చూడండి ఎంత అద్భుతంగా కాసిందో. చాలా బాగుంటుంది స్మెల్ కానీ, దాని ఫ్రాగ్రెన్స్ కానీ అద్భుతంగా ఉంటుందండి. మేమైతే చిన్న తీగ తీసుకొచ్చేసాము, ఇంత పెద్ద చెట్టు అయింది. ఇంకా మా తమ్ముడు మహేష్ అయితే చక్కగా చికెన్ కి మ్యారినేషన్ క్రీమ్ అయితే పట్టించేస్తున్నాడు. కంప్లీట్ గా గ్యాప్ లేకుండా వాడు పెట్టించిన కట్స్ లో మంచిగా మసాలా కూరేసి శుభ్రంగా మనమైతే మ్యారినేట్ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా మ్యారినేట్ చేస్తున్నాడు. చికెన్ లోకి స్టఫింగ్ కోసం అయితే స్వీట్ పొటాటో అండ్ బ్రోకోలీ యూజ్ చేద్దాం అని చెప్పి తాజాగా కాసిన పొటాటో అండ్ మన బ్రోకోలీని అయితే కోసుకొచ్చామండి. ఏ పెస్టిసైడ్స్ వేయకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ తాజా కూరగాయలు అయితే చికెన్ లోకి స్టఫింగ్ కి బాగుంటాయండి. ఉట్టి నాన్ వెజ్ అయితే మొహం మొత్తేస్తుంది కదా. పైగా చాలా మంది అడిగారు, ఏంటి బ్రో ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్సే చేస్తుంటారు, వెజిటేరియన్ ఐటమ్స్ చేయరా అని. సో ఈసారి అయితే వెజ్, నాన్ వెజ్ కలిపి చేస్తున్నాము. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. సో ఇవైతే మనము చికెన్ లోపలే స్టఫింగ్ చేసేసుకుందామండి. ఈ వెజిటబుల్స్ ఇందులోనే వేసేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వెజిటబుల్స్ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోతాయండి. పైగా వీటికి సపరేట్గా మసాలా కూడా మనమేం వేయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్కి పూసిన మ్యారినేషన్ మసాలానే ఈ వెజిటబుల్స్ కూడా సరిపోతుంది. మసాలాలో, చికెన్లో ఈ వెజిటబుల్స్ బాగా ఉడకడం వల్ల ఏమవుతుందంటే ఆ వెజిటబుల్స్ కూడా ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఇదైతే స్వీట్ లెమన్ అండి. సో ఇది కూడా పెట్టుకుందాం చికెన్లో. సో వీలైనన్ని వెజిటబుల్స్ అయితే స్టఫ్ చేస్తున్నామండి టేస్ట్ కోసమని. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓ కొత్త రెసిపీకి అయితే మేము ఇవాళ శ్రీకారం చుట్టామనిపిస్తుందండి. చూద్దాం ఎలా వస్తుందో రెసిపీ. మాత్రం నాకైతే బాగా వస్తుంది అనిపిస్తుందండి, ఎందుకంటే మనం చేసిన ప్రయోగం ఎప్పుడు ఫెయిల్యూర్ అయితే కాలేదు. సో ఇప్పుడైతే మనము స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఈ చికెన్ లెగ్స్ ని కలిపి కట్టేసుకుందామండి. అట్లా కట్టేసుకోకుంటే ఏమవుతుందంటే వెజిటబుల్స్ అన్ని బయట వచ్చి పడిపోతాయండి. సో ఇప్పుడైతే ఈ లెగ్స్ అయితే మనం ఇలా మంచిగా పురికొస్తో కానీ లేకపోతే ఏదన్నా బైండింగ్ వైర్ ఉన్నా కూడా పర్లేదండి, బైండింగ్ వైర్ తో కూడా కట్టేసుకోవచ్చు. ఇలా కట్టేసుకోవడం వల్ల వెజిటబుల్స్ బయటికి రావు. సో దట్ లోపలే కంప్లీట్ గా బాయిల్ అయిపోతాయి. సో ఆ మసాలా, ఆ చికెన్,
వాటిల్లోనే వెజిటబుల్స్ కూడా బాగా బాయిల్ అయిపోతాయి. సో వెజిటబుల్స్కి ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే మనం కుక్కర్లో అడుగులో వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని సో ఇదైతే మనం బాయిలింగ్కి పెట్టేద్దామండి. మినిమం 20 minutes పెడితే చాలు, ఒక విజిల్ అనుకోండి. లిటరల్లీ సో చికెన్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోతుందండి. సో మనమైతే ఒక విజిల్ కొట్టించి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా బాయిల్ అయిపోయిందో. ఆల్రెడీ బోన్ నుంచి చికెన్ సపరేట్ అయిపోతుందండి. సో కంప్లీట్ గా బాయిల్ అయితే అయిపోయింది. సో ఇంకా అక్కడక్కడ మసాలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే మనం ఈ ఐటెం ని తీసి గ్రిల్ చేసుకుందాము. సో చూసారు కదా, చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి. ఘమ 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 వస్తుంది చికెన్ వాసన. ఇప్పుడైతే లైట్ మంట మీద సన్నటి నిప్పులు సన్నటి సెగ మీద ఈ చికెన్ని గన మనము ఒక 20 to 30 minutes బాగా గ్రిల్ చేస్తే బాయిల్ అయిపోయిన చికెన్ కాస్త ఈ బొగ్గుల ఫ్లేవర్ వల్ల, ఈ మంటల వేడి వల్ల సన్న మంట మీద బాగా కాలి లోపలున్న వెజిటబుల్స్ కూడా బాగా బాయిల్ అయ్యి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, సూపర్గా వస్తుంది టేస్ట్ మాత్రము. చాలా బాగుంటుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఏదైనా కొత్త వెరైటీస్ చూడాలనుకుంటుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే కొత్త కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే చికెన్ కంప్లీట్ డ్రై అయిపోకుండా మనము దానికి కొంచెం ఆయిల్ మాలిష్ చేయాలండి, అదే ఆయిల్ మసాజ్ లాగా. సో లైట్గా పైన నెయ్యి పూసుకోవచ్చు, లేదంటే నూనె వేసుకోవచ్చు. మరీ నెయ్యి వేస్తే వెగట్ కొట్టేస్తుంది కాబట్టి లైట్గా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనం వేస్తున్నామండి. పైన పూస్తున్నాం. ఈ వెజిటబుల్స్ చూసారు కదా, ఫుల్లీ బాయిల్ అయిపోయాయి. సో వీటి మీద కాస్త డ్రెస్సింగ్ లాగా ఆయిల్ పూస్తూ కాల్చుకుంటూ మధ్య మధ్యలో కోడిని తిప్పించుకుంటూ కాల్చుకోవాలండి. అటు ఇటుగా ఒకే సైడ్ వేస్తే మాడిపోతాయి. సో ఇక్కడ చూడండి, బగారా రైస్కి అయితే మనం రెడీ చేస్తున్నాము. మసాలా అయితే రెడీ అయిపోయింది. మంచి బాస్మతి రైస్ అండి. నేనైతే ఇండియా గేట్నే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. సో బగారా రైస్ అయితే బండెక్కిచ్చేసామండి. సో మసాలాస్ అన్ని కలిపేస్తున్నాము. లైట్గా లిమిటెడ్ మసాలాలతో చేస్తున్నాము. ఎక్కువ ఎండాకాలం కాబట్టి కడుపులో మంట ఆరాటం రాకుండా సింపుల్గా అయితే చేసేస్తున్నామండి. సో పుదీనాతో తర్వాత కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసి మనమైతే బగారా రైస్ని బండెక్కిచ్చేసాము. సో దీని పాటికి ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. చికెన్ చూసారు కదా ఎంత బాగా రోస్ట్ అయిందో. ఒక సైడ్ అయితే రోస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే తిప్పించాము. ఒక కోడి కంప్లీట్గా కాలిపోయింది. చూస్తున్నారు కదా, మెల్లగా మనం దాన్ని సపరేట్ చేసుకుంటున్నాం అండి. చూసారా, సో మన బార్బిక్యూ చికెన్ అయితే అయిపోయింది. ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత గ్రిల్ చేసాము. ఎంత కంప్లీట్గా కుక్ అయిపోయిందంటే జస్ట్ టేస్ట్ చూద్దాము. ఆహా, సూపర్, ఫస్ట్ క్లాస్ కుక్ అయింది. టేస్ట్ కూడా భలే ఉంది. ఆ కోల్ ఫ్లేవర్ కానీ ఆ తర్వాత మనం పూసిన మసాలాస్ కానీ కంప్లీట్గా బ్లెండ్ అయ్యి చికెన్ అయితే ఫుల్లీ కుక్డ్, సూపర్ టేస్ట్, మస్ట్ ట్రై. మనం చికెన్ బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ బ్రాత్ అయితే మిగిలిపోయిందండి. ఆ లిక్విడ్లో మనం ఇంకొన్ని మసాలాస్ వేసి పులుసు లాగా పెట్టేసుకుందాం. ఎందుకంటే బగారా రైస్లోకి పులుసు అయితే సూపర్గా ఉంటుంది కదా. సో అందుకనే బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వెజిటబుల్స్ బాయిల్ అయ్యాయి. సో కొంచెం లైట్గా ఇందాక మసాలా వేయించిన ఆ గ్రిల్లోనే మనము కాస్త ప్యాన్లో నెయ్యి వేసుకొని ఈ వెజిటబుల్స్ కూడా వేడి చేసేసుకుందాము. పిల్లలు అయితే హ్యాపీగా సేద తీరుతున్నారండి, సరదాగా ఎంజాయ్ చేశారు ఇంతసేపు. సో ఇప్పుడైతే మన బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది. ఖైదీ సినిమాలో కార్తీ రేంజ్లో తిందాం రండి. చూస్తున్నారు కదా, మంచిగా అరిటాకులు వేసుకున్నాము. అరిటాకులో భోజనం చాలా శ్రేష్టం అండి. మనం పాతకాలంలో తినేవాళ్ళము. అరిటాకుల నుంచి ఇస్తరాకులకు వచ్చాం, ఇస్తరాకుల నుంచి ఇప్పుడు పల్లెలకు వచ్చాం. కానీ అరిటాకులో తింటే ఆ మజానే వేరు. పొటాటోని అయితే మేము నిప్పుల మీద కాల్చామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, గ్రిల్ చికెన్, ఒక చికెన్ అలాగే డ్రైగా ఉంచాము. ఈ చికెన్ అయితే గ్రేవీలో వేసుకున్నామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇలా ఉంటుందండి. చక్కగా అప్పుడప్పుడు ఇలా ప్రకృతి ఒడిలో వచ్చి వంటలు అవి చేసుకొని తింటూ ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం గడిపితే మనకు సరదాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయిన ఫీలింగ్ కాకుండా అప్పుడప్పుడు ఇలా సరదాగా వచ్చి ఎంజాయ్ చేసిన మంచి మజా అయితే వస్తుందండి. స్వీట్ పొటాటో అయితే టేస్ట్ చేద్దాం రండి. కంప్లీట్గా బాయిల్ అయిపోయింది అండ్ లైట్గా దోరగా కూడా కాల్చాం నిప్పుల మీద. చూస్తున్నారు కదా, లోపలైతే ఫుల్లీ కుక్డ్ అండి,
మెత్తగా బాయిల్ అయిపోయింది. టేస్ట్ మాత్రం వేరే రేంజ్లో ఉంది. అసలు ఎంత బాగుందంటే అద్భుతంగా ఉంది. పొటాటో మాత్రం టేస్టీగా ఉంది. లెగ్ చూసారా, చికెన్ లెగ్ అలా అంటే ఇలా చేతికి ఊడొచ్చేసింది. ఇది కూడా మెత్తగా రోస్ట్ అండ్ బాయిల్ అయిపోయిందండి. సూపర్గా ఉంది టేస్ట్. ఇలాంటి టేస్ట్ మళ్ళీ మళ్ళీ రాదండి. భలే కుదిరింది. ఇక బగారా రైస్ కూడా టేస్ట్ చేసేద్దాము. అద్భుతంగా ఉందండి. బ్రోకోలీ వదులుతామా, బ్రోకోలీ కూడా తినేద్దాం. సో మంచి లంచ్ అయితే అదిరిపోయిందండి. ఇక పిల్లలైతే ఫ్రాక్ జంపింగ్లు, స్విమ్మింగ్లు, అబ్బో వీళ్ళ సరదా సంతోషానికి అయితే అస్సలు అదుపే లేదండి. అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే ఈ సమ్మర్లో ఇంకొక రోజు ఫామ్ హౌస్లో సరదాగా గడిపేశాము. సో మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మేమైతే తోట నుంచి వస్తూ చక్కగా సపోటాలు, నిమ్మకాయ, మన బెంగళూరు మామిడికాయలు అయితే తెచ్చుకున్నామండి. ఈసారి కాపు బాగుంది కదా. అన్ని మనం తెచ్చేసుకుంటే ఎట్లా, కొన్ని మార్కెట్ కూడా పంపించాలి కదా. సపోటాలు అయితే పాల సపోటాలు అద్భుతంగా ఉన్నాయండి. సో నిమ్మకాయలు అండ్ ఇంకా మామిడికాయలు. సో కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.